సరిపోతుంది. అన్నా అన్న మీరు సైడ్ వచ్చేయండి. ఇంకా పోండి. అన్నం ఏమన్నాం లేదు బాబు బాబా బాబు బాబు బాబా మొదటి చెప్పారు రాలేదయ్యా, రెండవ చెప్పారు పోటీ రెడీ చేసుకొని రావాలి. మరి ఏం చేయండి రెడ్డిచోళ వెంకటరామరెడ్డి గారు, ఎల్లంకన్పల్లి, కోరిగట్ల, కడప జిల్లా అధ్యక్షులు, టీడీపీ కలెక్టర్ సభ్యులైనటువంటి శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, వాసు గారికి, అలాగే గౌరవనీయులు ప్రభుత్వం కడప శాసనసభ్యులైనటువంటి గౌరవ పెద్దలు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవీరెడ్డి గారికి, అలాగే వారి తనయుడు లోకేతం గౌరవనీయులు శ్రీ రెడ్డప్ప గారి శివరాజ్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. సంబరాలు ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా మనం ఇందులో భాగంగా ఈరోజు ఈ యొక్క బండ్లావిడి ప్రోగ్రాంకి వచ్చి ఇక్కడికి వచ్చి మనం అందరం కలుసుకుంటున్నాము. మొదటి పండుగ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా పోయిన సంవత్సరం కూడా ఈ యొక్క మోడమేదపల్లిలో కానీ పాతగడపలో కానీ బండిలావిడి ప్రోగ్రాంలో మనం అటెండ్ అవ్వడం జరిగింది. బ్రహ్మాండంగా ఉత్సాహవంతులైన వాళ్ళందరూ వచ్చి ఈ ప్రోగ్రాంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ 48వ డివిజన్లో శివారెడ్డి గారి ఆధ్వర్యంలో, రెడ్డి హుసేన్ ఆధ్వర్యంలో, ఈరోజు కడప జిల్లా అధ్యక్షుడు గారు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగనే సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోటీ జరగడం అనేది చాలా సంతోషించదగిన విషయము. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి దాదాపు 28 నెలలు కావస్తా ఉంది. మార్పు వచ్చిందా లేదా కడపలో? మీరందరూ సమాధానం చెప్పాలా. మార్పు వచ్చిందా లేదా? ఈరోజు పెద్ద ఆయన వచ్చినాడు, నాకు రేషన్ బియ్యం ఇవ్వట్లేదు అని అన్నాడు.
అప్పటికప్పుడు డివిజన్ ఇన్ఛార్జికి చెప్పి దాని గురించి పూర్తి సమగ్రంగా దానికి సంబంధించిన ఎంక్వైరీ చేసి తీసుకొచ్చి సదరు డీలర్ ఎందుకు బియ్యం ఇవ్వట్లేదు, ఎందుకు సతాయిస్తున్నాడు దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది ఇమీడియట్గా. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అంటే. పేద బలుగు బలహీన వర్గాలకు వాళ్ళకు రావాల్సిన పథకాలు వాళ్ళ వరకు చేరే వరకు పని చేసేదే తెలుగుదేశం ప్రభుత్వం. ఇందులో ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువకులు శ్రీ రెడ్డప్ప గారి శివరాజ్ రెడ్డి గారి డివిజన్ ఇన్ఛార్జ్ గారికి మరొకసారి గట్టిగా గౌరవనీయులు చిట్టా శివారెడ్డి గారు 48వ డివిజన్ ఇన్ఛార్జ్ గారు కూడా మరొకసారి జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప గారు అలాగే కడప శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్పైనటువంటి శ్రీమతి రెడ్డప్ప గారు మాధవిరెడ్డి గారికి అలాగే యువజనంతం శ్రీ రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారికి అయోధ్య నగర్ ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి. కేక వీడియో తీసిన వాళ్ళు కూడా ఇక్కడ లైన్ దగ్గరికి వెళ్ళాల్సింది. జనాలు ఎక్కువ అడుగుల దూరాన్ని నిమిషం 38 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు కనుమ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు శివారెడ్డి, వీరారెడ్డి, పుల్లారెడ్డి, రెడ్డి హుసేను, శశి, ఇంకా కిరణ్, మిగతా నాయకులు ఇంకెవరైనా పేర్లు తీసుకోకపోతే అందరి జీవన్, వీరారెడ్డి పేరు చెప్పినాను. అందరు ఈరోజు ఈశ్వరెడ్డి అందరు ఈరోజు ఈ యొక్క బండిలాగుడు ఎద్దుల పోటీ పెట్టారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కడప నియోజక ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా పూర్తి అభివృద్ధితో వాళ్ళ జీవితం సాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే పల్లెల్లో ఒక పెద్ద ఆనందమైన పండుగ. అట్లా పండుగ పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఆనందంగా అద్భుతంగా సంక్రాంతి పండుగ జరపగలుగుతామని చెప్పి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కడప నగరంలో అక్కాయిపల్లెలో మరియాపురం కాంపౌండ్లో ఎద్దుల బండలాగుడు పోటీలు పెట్టడం చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా కనుమ పండుగ ఆనందంగా జరుపుకోవాలా. పల్లెలు పట్టణాలు కలిసిమెలిసి కుటుంబాలన్నీ కూడా కలిసి ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి, భోగి, కనుమ, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలతో కడప పట్టణం నందు 48వ డివిజను 47వ డివిజన్ గాను నేను మరియు నా మిత్రుడు రెడ్డి హుసేన్ కలిపి ఈ యొక్క సంక్రాంతి కనుమ పండుగ రోజున బండలాగు పోటీలను ఘనంగా నిర్వహించున్నాము. ఇందుకు సహకరించిన కడప ఎమ్మెల్యే రాష్ట్ర విప్ మా మాధవిరెడ్డి అక్కగారికి మరియు శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అలాగే మేము పిలవగానే వచ్చినటువంటి గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, మాకు ఈ స్థలాన్ని కేటాయించిన ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా మా యువ కిరీటం శ్రావణ్ రాజ్ బాబు గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క సంక్రాంతి పండుగ నాడు మన పండగ సందర్భంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.